సరిగ్గా తుడమ్మా. ఏంట్రా అది? పేస్ట్ తినకుండా బ్రష్ చేయరా. అత్త ఏంటి? నేను ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమి నాన్న గుర్తొచ్చాడా? ఎండలు మండిపోతున్నాయి. అయినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావే? నీ నాన్న అంతర్వేదిలో బజ్జీలు వేస్తుంటే ఇది ఉల్లిపోయి కూరి పెడుతుంటది మధ్యలోని. ఏమైందిరా? దానికి సంబంధం చూశానమ్మా, నచ్చలేదంటుంది. టైర్ కింద నిమ్మకాయలు పెట్టాలి, నన్ను కాదు. నాకు తెలియకుండా ఇప్పుడు చూసావురా? నీకు తెలిసిన సంబంధమేనమ్మా, జేసీ. జేసీ అంటే ఆ అరటిపళ్ళ అబ్బాయి. ఆడు అరటిపళ్ళోడు కాదు, మా బాసు. నువ్వు ఆడితే అరటిపళ్ళు మోయించావు అంతే. నాకేం తెలుసురా? ఆడు కూడా నీలాంటి ఎదవే అనుకున్నా. చూడత్తా, నాకు జేసీ నుంచి పెళ్లి చేస్తానంటున్నాడు. వినాయకుడి ముందు చిట్టెలకిలా ఉంటాను. వినాయకుడి ముందు చిట్టెలకే అందమే. ఇప్పుడు గణపతి అపాయింట్మెంట్ దొరకలేదనుకో, చిట్టెలకి చెప్పుకుంటాం. ఎలా కూడా సాక్షాత్తు దేవుడి లాంటిదో తెలుసా? ఆకారం సంగతి అలా ఉంచితే అణుకువగా ఉంటాడు, మంచోడే. ఆ రోజు పెళ్లిలో చూశాం కదా. కానీ దానికి నచ్చకపోతే బలవంతం చేయలేం కదరా. నచ్చొకటితో పారిపోయింది, ఏం ఉపయోగం? భయ్యా భద్రంగా వెనక్కి పంపించాడు. మనిషి లావుకుంటాడనే తప్ప ఒక తప్పు చూపించా మనిషిలో. మనకుని తెలివితేటలకు ఎవడు ఉద్యోగం ఎవడు? అయినా నీకు అందగాడు కావాలా, మంచోడు కావాలా? మీ బావని చూసావా? నీ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో. వాడి జాబ్ కాపాడుకోవడానికి నన్ను ఎరగా వాడుతున్నాడు. అవును, నువ్వు పిత్తపరికి మరే నేను తిమింగలని పట్టుకుంటాను. పోరా, నీకు కూడా బుల్డోజరో దొరుకుతుంది. ఇదే నా శాపం. మాలాంటి పాపాత్ములకు మీ శాపాలు తగలవే. ఏరా, మంచి సంబంధమే అంటావా? అమ్మా, ఎంత ఆస్తున్నా మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడమ్మా. ఇది ఎర్తవాములా ఉంటది. నువ్వే ఆలోచించు. డౌన్ టు ఎర్త్, ఎర్తవాము ఇడుజోడు కాదా? అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నీ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? సన్యాసుల్లో కలుస్తాడు. ఎలాగో విరాస్తాకి ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా. ఏరా, అన్నీ తెలుసున్న వాడికి ఏం చెప్తాం? కానీ మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందిరా. ఏంటో అక్షయ్, వీళ్ళిద్దరు లేకపోతే ఆఫీస్ లైబ్రరీలా ఉంది. అవును, మా బావగారు నా టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మాట్లాడితే కుక్కర్ విజిలని ఎక్కిరిచ్చేవాడు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికీ ఒక జాబ్ వస్తే బాగుండు. సడన్గా వాళ్ళ మీద అంత ప్రేమ వచ్చిందేంట్రా? లేకపోతే తాగిన ప్రతిసారి నన్నే అడుగుతారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆఫీస్లో వర్క్ ఎంత ఉండేదో, పంచాయతీలు కూడా అన్నీ ఉండేవి. వీళ్ళిద్దరి కోసం పుత్రకామిష్టి యాగం చేద్దాం అనుకుంటున్నాను. అది పిల్లలు పుట్టడం కోసం చేస్తారా? అవునా? చేతపళ్ళు సెకూచి ప్రయోగాలంటే మన చేతిలో పని. ఈ పూజలు పునస్కారాలంటే మన వల్ల అయ్యే పని కాదులే. అక్షయ్, చందుతో మాట్లాడావా? అంతా సెట్ అయిందిలే. మరి నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నావు? ఏమో, అంతా మా బావగారి చేతిలోనే ఉంది. మేడం, కాఫీ కావాలా? మేము ఇక్కడ ఇంత బాధలో ఉంటే కాఫీ కావాలా అంటావేంట్రా? పోనీటి ఈటీటీలే ఆపు. మీ బాధ నాకు అర్థమైంది మేడం. ప్రసాద్ గారు, రెడ్డి గారు ఉండేటప్పుడు 4 పాలు ప్యాకెట్లు ఎక్స్ట్రా వేయించేవాడిని. ఇప్పుడు అవి జేసీ గారు తాగేస్తున్నారు. మిగిలినవి తోడు కోసం ఇంటి పట్టుకెళ్తున్నారు. పాపం వీళ్ళు చేసిన పని వల్ల జేసీ గారు పీనసడ్ అయిపోయింది బాబు. ఏదైనా మంచి జరిగిందంటే ఈ రోజు నుంచి 2 కప్పులు తక్కువ కడుక్కోవచ్చు. వాళ్ళిద్దరు ఉండేటప్పుడు ఆఫీసులో దొమ్మి జరిగినట్టు ఉండేదండి. ఎప్పుడు ఎవరిని ఏదోటి అంటూ ఉండేవాళ్ళు, కానీ నలుగురిని నవ్వించేవాళ్ళు, నలుగురితో కలిసిపోయేవాళ్ళు. దీన్ని ఆఫీస్లో కాకుండా అమెజాన్ పార్క్లో చూసేవాళ్ళండి. అంటే ఏంట్రా, ఇప్పుడు మనం జంతువులవా? I put a CC on the mail. Hi Virajita. Yeah, you are on the loop actually. ఏమైందని? ఈవిడగా జాబ్ తీర్చేసింది వాళ్ళిద్దరిది దగ్గరుండి. रेड्डी जी नहीं आए? रेड्डी जी वोस्टिंग हो गया।
क्यों? వాళ్ళిద్దరూ చాలా కియా జేసీకి మండియా దొబ్బేమని బోల్ దియా क्या किया? కుచ్ కుచ్ కియా రొచ్చు हो गया क्या? కాసేపు ఆగండి శ్వేత వచ్చి చెప్తుంది अच्छा హలో చెప్పండి. రెడ్డి గారు వినపడుతుందా? ఏదో అలా కార్బన్ మొబైల్లో వాయిస్ మార్చినట్టు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే వీధిలో ఆంటీలతో జల్దీ ఆడానండి. హౌసీ నాకే అయింది. 15 రూపాయలు వచ్చినాయి. 2 కోడిగుడ్లు తెచ్చుకుని ఇదిగో ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఆంటీలతో హౌసీ ఆడుకుంటున్నారా? మీ పనే బాగుందండి. మీ వీధిలో ఆంటీలు లేరా? నాకంత టాలెంట్ లేదండి. ఈరోజు ప్రోగ్రామ్ అంటే ఓటీటీలో సినిమా చూసేసి మధ్యాహ్నం లైట్గా తినేసి చిన్న స్లీప్ వేస్తానండి. సాయంత్రం లేచి క్వార్టర్ తాగి పాలిటిక్స్ డిస్కస్ చేస్తాను. రాత్రి ఫ్రెండ్స్కి కాల్ చేసి నా బ్రేకప్ స్టోరీ చెప్తాను. మరి మీ సంగతి ఏంటి? ఆఫీస్ని మిస్ అవుతున్నానండి. ఆ జేసీ గారికి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాను. గుడి చెట్టు అది ఎంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఊసిపోవట్లేదండి. అయితే ఇంటికి వచ్చేయండి. మిగతా చిల్లరతో హౌస్ ఆడుకుంటే క్వార్టర్కి వస్తాయి. అంతే అంటారా? సరే వస్తున్నాను, ఆగండి. వచ్చేటప్పుడు పిక్కలో బుక్ తీసుకొచ్చండి. ఇదో బొక్కేంటి మళ్ళీ నాకు. విరాజిత ఇలా నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఇన్ని రోజులు మీ అందరితో ఉన్న చనువుతో చెప్పాలనిపించింది. ఏంటి? నీకు ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది, నిజమేనా? కోపంలో డెసిషన్ తీసుకున్నావా? ఒకసారి పెళ్ళయ్యాక పరిస్థితులు మారిపోతాయి, ఏది మన చేతుల్లో ఉండదు. అయినా వాడికి అని మెంట్లా జాతకాలు నమ్ముతాడేంటి? సిచ్యువేషన్స్ నమ్మేలా చేశాయి. మా ఇద్దరికి గొడవ అయ్యో వేరే కారణం వల్ల విడిపోలేదు. వాళ్ళ అమ్మగారి కోసం విడిపోయాం. రేపు పొద్దున్న నా వల్ల వాళ్ళ అమ్మగారికి ఏమైనా అయితే ఆ గిల్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అయినా ఇప్పుడు ఎవరు కలిసి ఉండాలనేది మన చేతుల్లో ఉండదు. ఎనీవేస్ కంగ్రాట్స్. ఇంకో మాట, వాళ్ళిద్దరు జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఒక మాట జేసీకి చెప్తే. నేనే వాళ్ళని జేసీ దగ్గర బుక్ చేశాను. ఇప్పుడు నేనే వెళ్ళి ఏం చెప్పను. నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు వెళ్ళి జేసీతో మాట్లాడతావా? ఈయనొక ఆయన గుడ్లనుగా వెంటనే వచ్చాడు. నువ్వా ఇంటికి వచ్చావేంటి? आपने कुछ नहीं बोला. ఏం బాలలో తెలియక బాగలేదు. मैंने చాలా బోలా కదా, మీకు అర్థం కాలేదు. సిగ్నల్ రాలేదు. పైగా నువ్వు మాట్లాడిన దాంట్లో బూతులు ఎక్కువ ఉన్నాయి. ఓపుకుంటూ ఇంకొకసారి చెప్పకూడదు. मैंने आपके बारे में घर पे बोल दिया. क्या बोला? అదే మీరు నన్ను లవ్ చేస్తుంది అని और मैंने आपको ओके बोल दिया करके. ఈ బోలే తప్ప నాకేం అర్థం కావట్లేదు. రెడ్డి గారు పాప పడిపోయింది సార్. ఎవరికే? అంపిల్ బాలరాజుకి. ఆడికెలా పడిపోయిందండి? మీ శార్థం మీ తలకాయ మీ పెండా కూడా అండి. ఆడికి ఆడుకో పడితే మీకెందుకో చెప్తుంది. మీరేమైనా అందరికీ పెళ్లి చేసి ఆశ్రదిస్తారా? పాప మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజమా? శృతిజీ, రెడ్డిజీ, శృతిజీ, రెడ్డిజీ, శృతిజీ, జిజ్జి జిజ్జి ఇద్దరు కలిసి హాయిగా హిందీ సీరియల్ చూసుకోండి. లవ్ కన్ఫర్మ్ అయింది కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, విధులు అడవులతో అవసరం ఆడుకుందాం అనుకున్నాం కదా. మీరెందుకు ఇలా ముదిరిపోయారో, నేనెందుకు ఇలా ఉండిపోయానో ఇప్పుడు అర్థమైందండి. లవ్ కన్ఫర్మ్ అయింది కదా, పిల్లని బయట తీసుకెళ్లి ఐస్ క్రీమ్ ఇప్పించండి. యాసకాలం కదా, చల్లగా ఉంటది. శాలరీ ఇంకా పడలేదండి. క్యా బోల్ రే హో? ఈడి దరిద్రం బోలా, ఈడి ముష్టిపోతికి బోలా, ఈడి బికారితనం బోలా. పెంట చేయకండి.
శృతి నేను బోత్ ఆనంద్ హే. ఇప్పుడు ఆ పిల్ల విషయం చెప్పింది. డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ఎస్ ఈ హ్యాస్ ఎ డైజెషన్ ప్రాబ్లం. ఈయన తెమ్మంటారండి. ప్రసాద్ గారు, మీరు బొబ్బులు గమ్ లాంటి వాళ్ళండి. తిన్నప్పుడు బాగుంటారు, తిన్నాక అనుకుంటారు. మీరు పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి मेरे घर पे आके बात करो. ఈయనకన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు లేరండి. ఈయనే పెద్ద ఉండేవాడు. ఈయన వచ్చి మాట్లాడతారు మీ పేరెంట్స్తో. ओके जी. రెడ్డి జీ. శృతి జీ. రెడ్డి జీ. శృతి జీ. బాయ్ జీ. బాయ్ బాయ్ జీ. భయ్యా మీరు కూడా అచ్చముండా. అచ్చాముండి. బాయ్. ముండా. ముండా అంటే పంజాబీలో అబ్బాయి అని అర్థం. అది కూడా తెలియదు మీకు. చా మీకెలా తెలుసు? శ్రీదేవి చెప్పింది. అది చెప్పింది కాబట్టి నాకు డౌట్. సార్ మీ లవ్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు ఏదోటి ఇవాళ ఏదోటి స్టఫ్ రెడీ చేస్తాను. మీరు చేస్తాను. పదండి పదండి. నువ్వేమైనా చెప్పు శ్వేత, వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుకో. ఈ విషయంలో మాత్రం సెకండ్ థాట్ లేదు. నువ్వే అంటావుగా ఆఫీస్లో పర్సనల్స్ మాట్లాడొద్దని. వాళ్ళు నిన్ను చీట్ చేశారు. వర్క్లో కరెక్ట్గానే ఉన్నారుగా. వాళ్ళు చేసిన తప్పే. నీ మనీ రికవర్ చేసుకో. అంతేగాని జాబ్ నుంచి తీసేస్తే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా. ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి శ్వేత. ఒక తప్పు చేస్తే అది ఫ్యామిలీకి కూడా రిలేట్ అవుతుందని. ఇక్కడ డబ్బుల కోసం మ్యాటర్ కాదు. కొందరి లైఫ్లో పెళ్లి అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చెల్లిని అడ్డు పెట్టుకుని డబ్బులు కొట్టేయడం అనేది ఎంత నీచమైన పని. చదువుకున్నారు కదా, బుద్ధి లేదా? వాళ్ళని క్షమించమనట్లేదు. ఇంకొక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. ప్రసాద్ నన్ను ఏడిపించేవాడు. నేను రిజైన్ చేశాక సారీ చెప్పాడు. వాడికి అవసరం లేదు, కానీ ఆలోచించాడు కదా. నేను మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాను. నాకంటే వాళ్ళ గురించి నీకే బాధలు చేసి. రెడ్డి గారు ఏం కలిపేస్తున్నారండి? ఉల్లిపాయ టమాటా కోసి ముంగిదాలు వేసి లైట్గా ఉప్పు కారం జల్లి చోరులో నమ్మకం ఉండదు. మ్యాన్షన్ అసలు ఎదిరిపోద్ది. నిజమా? ఏమైందండి? విరాజిత సాయంత్రం కలుద్దాం ఉంటుంది సార్. ఎంగేజ్మెంట్ సెట్ అయింది కదా, పెళ్లికి రమ్మని పిలుస్తుందేమో. అప్పుడు కార్డు పంపించేది కదండి. మళ్ళీ మాట్లాడడం కుదరదండి. ఒకసారి మాట్లాడొచ్చండి. ముఖం చూపించలేను సార్. చాలా బాధ పెట్టేశాను. మీరు కావాలని బాధ పెట్టారేంటండి? రాసి లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? ఎక్కువ ఆలోచించకుండా ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేయండి. చక్కటి పెగ్ ఫిక్స్ చేసి ఉంచుతాను. అవసరమైతే క్వార్టర్ ఎక్స్ట్రా తెప్పిందాం. ఇంకా ఎంత దూరం? తెలీదు. గమ్యం తెలిస్తే జర్నీ మీద ఇంట్రెస్ట్ ఉండదంట. ఈ ముక్క చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? నాకు ఎంగేజ్మెంట్ అయింది ప్రసాద్. తెలిసింది. పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ వీక్లో ఏదో ఒక డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ అబ్బాయి త్వరగా యూఎస్ వెళ్ళిపోవాలట. అమెరికా? నా లాంటి వాడికి ఒక కళ. ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలంట కదా. క్లైమేట్ కూడా చాలా బాగుంటుందంట. ఎందుకే అబ్బాయి ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్ అంటే మన జాబే. అక్కడికి వెళ్ళాక నువ్వు కూడా జాబ్ చూసుకుంటావా? తప్పదు కదా. దేశం కానీ దేశంలో ఒకరి సంపాదన మీద ఆధారపడలేము. ప్లానింగ్ ఉండాలి. ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఇగో నీ పెళ్ళి హడావిడి మొత్తం నాదే. భోజనాల దగ్గర నుంచి బాజా భజంత్రుల వరకు అన్నీ నేను చూసుకుంటాను. నీ పెళ్లి ఊరేగింపులో 2 పెగ్గలేసి స్టెప్పులు వేస్తాను. అవును, పెళ్లి ఇంటి దగ్గర పందిట్లోనా కళ్యాణ మండపం బుక్ చేస్తున్నారా? గేమ్ బాగానే ప్లే చేస్తున్నావు ప్రసాద్. శ్రీదేవితో నీకు ఎఫ్ఐఆర్ ఉందని నన్ను నమ్మించావు. ఇప్పుడు జేసీకిచ్చి పెళ్లి చేస్తున్నావు ఏంటి? కనపడగానే సడన్ గా నా మీద అరుస్తావు. ఇన్నాళ్ళు మన పరిచయంలో నీ కోపం ఏంటో నాకు తెలీదా? నీ బిహేవియర్లో చేంజ్ వస్తే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీ మదర్ విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఇట్స్ ఓకే. ఓకే, ఒక మనిషిని దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. కలుద్దామని మెసేజ్ చేయగానే వచ్చేసా. రియాలిటీలో ఉండు ప్రసాద్. నటించకు. దొరికిపోతావు.
మనం విడిపోతామని నాకెంత పెయిన్ ఉందో నీకు అంతే పెయిన్ ఉంది. నిజం కాదా? నా పెళ్ళి ఊరేగింపులో నువ్వు డాన్స్ చేస్తే నేను చప్పట్లు కొడుతూ కూర్చుంటున్నా. అసలు నాకు పెళ్ళవుతుంటే నువ్వు మండపంలో ఉండగలవా ప్రసాద్? ఎందుకు ప్రసాద్ మనం ఇలా అయిపోయాం? ఎందుకు? ఎవరినో పెళ్లి చేసుకొని దేశం దాటి వెళ్ళిపోతే అక్కడ లగ్జరీ లైఫ్ ఉంటుందేమో, లవ్ ఉండదు కదా. అప్పుడప్పుడు గుండె మనిషి కంటే ఎక్కువ బరువు మోస్తుంది ప్రసాద్. నా వల్ల కావట్లేదు ప్రసాద్, నా వల్ల కావట్లేదు. నాతో పెళ్ళంటే లేచిపోయేవాళ్ళు, నేను ప్రేమిస్తే బ్రేకప్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం నన్ను ప్రేమించే అమ్మాయిని వదులుకుంటున్నాను. ఏం బతుకురా నాది. జ్ఞాపకాలు మిగులుతున్నాయి.